మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక, సగం మందికి షుగర్, దేశవ్యాప్తంగా 19.66 లక్షల మందికి టెస్టులు, 49.43% మందికి డయాబెటీస్, థైరోకేర్ సంస్థ స్టడీలో వెల్లడి. డయాబెటీస్ స్టేజ్లో 27.18%, ఫ్రీ డయాబెటీస్ స్టేజ్లో 22% మంది, మగవారిలోనే అత్యధికంగా 30.84% మందికి షుగర్, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారిలోనూ ఎక్కువ మందికి సమస్య. ఒడిశాలో ఎక్కువ, కాశ్మీర్లో తక్కువ మందికి డయాబెటీస్. టాప్ 10లో తెలంగాణ. ఇన్సులిన్ నిరోధకత పెరగడము కారణమే. చిప్స్, సమోసా, మటన్, బీఫ్తో ముప్పుందన్న ఐసీఎంఆర్ స్టడీ. విధంగా దేశవ్యాప్తంగా షుగర్ పేషెంట్లు పెరుగుతున్నట్టుగా ఇక్కడ నివేదిక ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు నిపుణులు. ఈ విధంగా ఎక్కువగా తెలంగాణలోనే అత్యధికంగా ఎక్కువగా 18 నుంచి 35 మధ్య వయస్కులే ఈ విధంగా ఈ బారిన పడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఎక్కువ దీనికి కారణాలు చిప్స్, సమోసా, మటన్, బీఫ్తో ముప్పుందన్న ఐసీఎంఆర్ స్టడీలో బయటపడ్డట్టుగా చూడొచ్చు. విధంగా దేశంలో మధుమేహం మహమ్మారిలా వ్యాపిస్తున్నది. ఏటికేడాది దాని బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ప్రముఖ డయాగ్నోస్టిక్స్ సంస్థ థైరోకేర్ చేసిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. స్టడీలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది మధుమేహం బారిన పడినట్టు తేలింది. డయాబెటిస్ ఇన్ ఇండియా పేరుతో థైరోకేర్ సంస్థ దేశవ్యాప్తంగా 19,66,449 మంది నుంచి బ్లడ్ శాంపిళ్లను సేకరించి HbA1c టెస్టులు చేసింది. ఇలా మధుమేహం బారిన పడుతున్నారు దేశవ్యాప్తంగా. ఈ విధంగా ఎక్కువగా యువకులే 18 నుంచి 35 మధ్య వయసు ఉన్న వారే ఈ విధంగా డయాబెటీస్ బారిన పడుతున్నట్టుగా ఇక్కడ స్టడీ చేసిన నివేదికలో వివరాలు బయటకు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కువగా తెలంగాణలోనే ఈ విధంగా ఎక్కువ దీని బారిన పడుతున్నట్టుగా, అత్యధికంగా మధుమేహ బారిన పడ్డవారు ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఎక్కువ మటన్, చిప్స్, సమోసా, ఈ విధంగా బీఫ్తో ముప్పుందన్న ఐసీఎంఆర్ స్టడీ. విధంగా అవి తినడం వల్ల ఎక్కువగా మధుమేహం రావడానికి కారణాలు అన్నట్టుగా ఇక్కడ స్టడీలో వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. డయాబెటీస్ స్టేజ్లో 27.18%, ఫ్రీ డయాబెటీస్ స్టేజ్లో 22% మంది, మగవారిలోనే అత్యధికంగా ఉన్నారంటే 30.84% మందికి షుగర్, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారిలోనూ ఎక్కువ మందికి సమస్య. ఒడిశాలో ఎక్కువ, కాశ్మీర్లో తక్కువ మందికి డయాబెటీస్. టాప్ 10లో తెలంగాణ. ఇన్సులిన్ నిరోధకత ఈ విధంగా టాప్ 10లో తెలంగాణ ఉన్నది. ఒడిశాలో ఇంకా ఎక్కువ, కాశ్మీర్లో తక్కువ మందికి డయాబెటీస్. ఇన్సులిన్ నిరోధకత పెరగడము కారణమే. ఈ విధంగా దేశవ్యాప్తంగా 19.66 లక్షల మందికి టెస్టులు, 49.43 మందికి డయాబెటీస్ ఉన్నట్టుగా థైరోకేర్ సంస్థ స్టడీలో వెల్లడైనట్టు చూడవచ్చు. ఈ విధంగా సగం మందికి షుగర్ ఉంది దేశంలో నివసిస్తున్న జనాభాకు అన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఈ పరిశోధన సంస్థ థైరోకేర్ సంస్థ స్టడీలో వెల్లడైన చూడవచ్చు. మనం విడిపోతున్న జంటలను కలుపుతున్నారు. ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లో 14,000 జంటలను ఏకం చేసిన విమెన్ సేఫ్టీ వింగ్. చిన్న గొడవలతోనే విడాకుల దాకా వెళ్తున్నారు. అనుమానాలు, అసూయలతో టానా మెట్లు ఎక్కుతున్నారు. వారిని ఒప్పించి ఒక్కటి చేస్తున్న ఫ్యామిలీ కౌన్సిలర్లు. రకరకాల కారణాల వల్ల ఇంట్లో గొడవలు పడి విడిపోయేదాకా వెళ్తున్న జంటలను విమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు మళ్ళీ కలుపుతున్నారు. గొడవల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చి ఒకటిగా కలిసి ఉండేలా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ను కాపాడటంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు కుటుంబ కలహాలతో విడిపోదామనుకున్న జంటలను ఏకం చేస్తూ తమలోని మరో కోణాన్ని చాటుకుంటున్నారు. కారణాలు ఏవైనా సరే టానా మెట్లు ఎక్కుతున్న భార్య భర్తల మధ్య వివాదాలను రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే విడిపోదామనుకున్న 14,000 జంటలను వీరు ఒకటి చేశారు. ఈ విధంగా పోలీసు విభాగానికి సంబంధించిన రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ విధంగా టానా మెట్లు ఎక్కిన విడిపోదామనుకున్న జంటలను 14,000 మంది జంటలను కలిపినట్టుగా హైదరాబాద్ నగరంలోనే ఈ విధంగా ఏడాదిన్నర కాలంలో 14,000 జంటలను కలిపినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా చిన్న గొడవలతోటే విడిపోయేదాకా వస్తున్న జంటలను ఈ పోలీస్ విభాగానికి సంబంధించిన రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఇది విడిపోతున్న జంటలను కలుపుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఆకాశంలో గరుడ దళం. రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొత్తగా గరుడ దళం ఈగల్ స్క్వాడ్ చేరుతున్నది. 4 డేగలతో కూడిన స్పెషల్ స్క్వాడ్ ఈగల్ ఆపరేషన్స్కు రెడీ అవుతున్నది. మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో వీటికి శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా ఈగల్ గద్ద ద్వారా కూడా ఇక్కడ మన ఇంటెలిజెన్స్ ఏ వాళ్ళు ఈ విధంగా
రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొత్తగా గరుడ దళం ద్వారా ఈగల్ స్క్వాడ్ చేరుతున్నది. 4 డేగలతో కూడిన స్పెషల్ స్క్వాడ్ ఈగల్ ఆపరేషన్స్కు రెడీ అవుతున్నది. ఈగల్ ద్వారా కూడా ఇక్కడ నేరాలు జరుగుతున్నదాన్ని మనం కనిపెట్టే విధంగా ఇక్కడ టెక్నాలజీ తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దాన్ని జనవరిలో ప్రారంభం ఉపయోగించే అవకాశం ఉన్నట్టుగా జనవరి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. అంబులెన్స్తో దొంగ హల్చల్. 108 అంబులెన్స్తో దొంగ హల్చల్ చేశాడు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రి ఎదుట నిలిపి ఉంచిన అంబులెన్స్ను సినీ పక్కీలో చోరీ చేశాడు. సైరన్ మోగిస్తూ విజయవాడ హైవేపై పారిపోతుండగా పోలీసులు వెంటాడి సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుపై లారీలు అడ్డుపెట్టి పట్టుకున్నారు. విధంగా అంబులెన్స్ హైదరాబాద్లోని ఒక ఆసుపత్రి వద్ద 108 వెహికల్ని ఎత్తుకెళ్లే క్రమంలో ఈ విధంగా పోలీసులు వెంటబడి వాహనాన్ని పట్టుకున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ జనరల్ మహబూబ్నగర్ జిల్లాలో భూకంపం. మహబూబ్నగర్ జిల్లా దాసరిపల్లిలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. శనివారం మధ్యాహ్నం 12:15 గంటలకు భూమికి 10 కిలోమీటర్ల లోపల భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.0గా నమోదైంది. బిలియనీర్ల అడ్డా భారత్. మన దేశం బిలియనీర్ల అడ్డాగా మారుతున్నది. యూబీఎస్ రిపోర్ట్ ప్రకారం 185 మంది బిలియనీర్లతో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. యుఎస్లో 835 మంది, చైనాలో 427 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 2015లో 1757 నుంచి ఏడాది 2682కి పెరిగింది. విధంగా ఇక్కడ అంబానీ అదానీని చూపిస్తున్నారు. ఇక్కడ బిలియనీర్ల సంఖ్య ఇండియాలో కూడా పెరుగుతున్నది. ప్రపంచంలోనే 3వ స్థాయిలో ఉన్నట్టుగా చూసుకోవచ్చు. అత్యధిక ధనవంతులుగా ఇక్కడ 3వ స్థానంలో బిలియనీర్లు తయారవుతున్నట్టుగా చూడవచ్చు. భారత్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు మాయలోళ్ళు. అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసింది. జేపీ నడ్డా. కాంగ్రెస్ పరాన్నజీవి ప్రాంతీయ పార్టీల బలహీనతే ఆ పార్టీ బలం. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా. హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ. విధంగా కాంగ్రెస్ వాళ్ళు మాయలోళ్ళు ఈ విధంగా హైదరాబాద్లో సరూర్నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఉద్దేశించి విధంగా ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు మాయలోళ్ళు ఈ విధంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న కారణంగా వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి గాను ఈ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి గాను ఈ విధంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరై మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు మాయలోళ్ళు ఈ విధంగా వాళ్ళు అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఏర్పడినా అక్కడ మొత్తం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా దొంగ హామీలు ఇచ్చి విధంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు జేపీ నడ్డా. ఈ విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు జేపీ నడ్డా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. అబద్ధపు హామీలు మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్ పాలనను ఎండగట్టేందుకు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పేందుకు బీజేపీ నడుం బిగించిందని తెలిపారు. శనివారం హైదరాబాద్లో సరూర్నగర్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మాయలోళ్ళు అని విమర్శించారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి గాను ప్రజలకు తెలియజేసేందుకు గాను బహిరంగ సభ ఏర్పాటు చేసి సభలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు బీజేపీ నేతలు. నడ్డా అడ్డగోలు మాటలొద్దు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు, 21,000 కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలోనైనా మీరు చేశారా? నిరూపిస్తే ఢిల్లీ నడి బజార్లో క్షమాపణ చెప్తా సీఎం రేవంత్. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును ప్రారంభించి కృష్ణమ్మకు సారా సమర్పిస్తున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు. విధంగా మా పైకి కేసీఆర్ గాలి బ్యాచ్ను వదిలారు. మేము ఏ పని చేసినా వాళ్ళు వద్దంటున్నారు. మూసి ప్రక్షాళన చేయాలో వద్దో కేసీఆర్ చెప్పాలి. ఆయన చేసిన అప్పులకు 65,000 కోట్లు కట్టినాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతాం. సన్నొడ్లు వేయండి, బోనస్ ఇచ్చే బాధ్యత మాది. బ్రాహ్మణ వెల్లెంల పూర్తితో 1,00,000 ఎకరాలకు నీళ్లు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. నల్గొండ విజయోత్సవ సభలో వెల్లడి. విధంగా సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో ఈ విధంగా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును ప్రారంభించి కృష్ణమ్మకు సారే సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును ప్రారంభించి అదేవిధంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఉత్పత్తిని ప్రారంభించి ఈ విధంగా సభ నిర్వహించిన సందర్భంగా
సభలో మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్గా మాట్లాడినట్టు చూడొచ్చుకోవచ్చు. ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడొద్దు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని ఉద్దేశించి మాట్లాడి చూసుకోవచ్చు. జేపీ నడ్డా అడ్డగోలుగా మాట్లాడొద్దు, మేము ఇచ్చిన ఉద్యోగాలు మీరు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చిర్రా అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే 55,143 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, మీ పాలన ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఈ విధంగా ఉద్యోగాలు ఇచ్చారా అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా బీజేపీ మా ప్రభుత్వం గురించి మాట్లాడొద్దు మీరు అనవసరంగా అన్నట్టుగా వాక్యాలు సరికావు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ తరహాలోనే మీరు కూడా మాట్లాడొద్దు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇదే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, అదేవిధంగా ప్రభుత్వం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించకూడదు. ఇక్కడ కేసీఆర్ బయటకు వచ్చి మా ప్రభుత్వానికి సంబంధించి సలహాలు ఈ విధంగా ఇవ్వాలి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మా పైకి కేసీఆర్ గాలి బ్యాచ్ను వదిలారు, మేము ఏ పని చేసినా వాళ్ళు వద్దంటున్నారు, మూసి ప్రక్షాళన చేయాలో వద్దో కేసీఆర్ చెప్పాలి, ఆయన చేసిన అప్పులకు 65,000 కోట్లు కట్టినాం. ఈ విధంగా కేసీఆర్ చేసిన అప్పులకు గాను వడ్డీ 65,000 కోట్లు కడుతున్నాము. ఈ విధంగా వాళ్ళు కేసీఆర్ గాలి బ్యాచ్ను వదిలేరు. ఈ విధంగా మేము ఏ పని చేపట్టినా వాళ్ళు అడ్డొస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మేము మూసి ప్రక్షాళన చేయాలనో వద్దో కేసీఆర్ వచ్చి చెప్పాలన్నట్టుగా చెప్తున్నారు. ఈ విధంగా అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీని ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ అడ్డా మీదకి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన నిజాలు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తే బాగుండేదని అన్నారు. నడ్డాజీ, మీరు మా అడ్డా మీదకి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్నే కాదు ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతున్నా. మోడీ 14 ఏళ్ళు గుజరాత్ సీఎంగా ఉన్నారు, 11 ఏళ్ల నుంచి ప్రధానిగా ఉంటున్నారు. ఈ 25 ఏళ్ల బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని వస్తా, లేదంటే శాఖల వారీగా మేము ఇచ్చిన ఉద్యోగాల లెక్క అప్పచెప్తా. మీరు మీ నాయకులు మా ప్రభుత్వాన్ని అభినందించాలి. మొదటి ఏడాదిలోనే 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా మా ప్రభుత్వానిదే అని తెలిపారు. కేసీఆర్కు మోడీకి తాను సవాల్ విసురుతున్నానని, వారు అధికారంలో ఉన్న టైంలో కానీ బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా కానీ ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తే తమ మంత్రులతో సహా క్షమాపణలు చెప్తామని పేర్కొన్నారు. విధంగా మా అడ్డా మీద తెలంగాణ అడ్డా మీదకి వచ్చి మీరు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు, మా ప్రభుత్వాన్ని విమర్శించొద్దు, నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి మాట్లాడారు. అదే కాదు, మిమ్మల్నే కాదు, నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా అడుగుతున్నా. 14 సంవత్సరాలు గుజరాత్లో సీఎంగా ఉండి, అదేవిధంగా 11 సంవత్సరాలు కేంద్రం ప్రధానమంత్రిగా పనిచేసిన మీరు 20 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ రాష్ట్రంలోనైనా ఒకే ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిరా, ప్రభుత్వ ఉద్యోగాలు. అదే ఇచ్చి ఉంటే నేను ఢిల్లీ నడిబొడ్డున నిలబడి క్షమాపణ చెప్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు. లేదంటే మా ప్రభుత్వ ఉద్యోగాల నివేదిక, మేము చేసిన అభివృద్ధి నివేదికలు అందజేస్తాం మీకు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి సవాల్ విసిరినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కేసీఆర్కు మోడీకి తాను సవాల్ విసురుతున్నానని అన్నారు. వారు అధికారంలో ఉన్న టైంలో కానీ బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తే తమ మంత్రులతో సహా క్షమాపణలు చెప్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏకకాలంలో రైతుల రుణమాఫీ కూడా చేసి తీరినామని బీజేపీకి బీఆర్ఎస్కు సవాల్ విసిరినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. 1.14 కోట్ల కుటుంబాల డేటా రెడీ, సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా 100% కంప్లీట్, జిహెచ్ఎంసీలోనే 1,00,000 ఇండ్లకు పైగా లాక్, 4-5 రోజుల్లోపే డిజిటలైజేషన్ పూర్తి, డేటా ఎంట్రీలో తప్పులు జరగకుండా 800 కోడ్స్తో కంప్యూటరైజేషన్, 10 రోజుల్లోపే ప్రభుత్వానికి పూర్తి నివేదిక. ఈ విధంగా 1.14 కోట్ల కుటుంబాల డేటా రెడీ. ఈ విధంగా కులగణన సందర్భంగా సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తయినట్టుగా వాళ్ళు నివేదిక అందజేసినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 100% కంప్లీట్ అయినట్టుగా నివేదిక కమిటీ ఏదైతే సర్వే చేసిందో ఆ కమిటీ ప్రభుత్వానికి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. జిహెచ్ఎంసీ
లోనే 1,00,000 ఇండ్లకు పైగా లాక్. హైదరాబాద్ తరహాలోనే హైదరాబాద్ సమీపం ప్రాంతంలోనే మొత్తం మీద 1,00,000 ఇండ్లకు పైగా తాళాలు వేసినట్టుగా చూసుకోవచ్చు. ఇంటికి వాళ్ళు నివేదిక సమర్పించినట్టుగా చూడొచ్చు. 4-5 రోజుల్లోపే డిజిటలైజేషన్ పూర్తి చేసే అవకాశం ఉంది. డేటా ఎంట్రీలో తప్పులు జరగకుండా 800 కోడ్స్తో కంప్యూటరైజేషన్ తప్పులు జరగకుండా చూస్తున్నారని ఇక్కడ మనం చూడొచ్చు. 10 రోజుల్లోపే ప్రభుత్వానికి పూర్తి నివేదిక కూడా అందజేస్తారంట కమిటీ. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి, కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలిసి అందజేత మంత్రితో కలిసి లంచ్ చేసిన మాజీ సీఎం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రభుత్వ ఆహ్వానం. ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆవిష్కరణకు సీఎం కేసీఆర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ తన కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఆహ్వానించినట్టుగా చూసుకోవచ్చు. ఆహ్వాన పత్రిక అందజేసి అక్కడ ఆయనతో కలిసి లంచ్ చేసి ఇక్కడ ఆహ్వానం పలికినట్టుగా చూసుకోవచ్చు మాజీ సీఎం కేసీఆర్ను. అదేవిధంగా కిషన్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టుగా చూడొచ్చు. ప్రజాపాలన విజయోత్సవ సంబరం. నక్లెస్ రోడ్లో ఫుడ్ స్టాల్ను ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్. పారడైజ్, నీలోఫర్ కేఫ్, గోకుల్ చాట్ తదితర 100 స్టాల్స్ ఏర్పాటు. ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో. 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, డ్రోన్ షో. ఈ విధంగా ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ విధంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఫుడ్ స్టాల్ ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్. అదేవిధంగా ఇక్కడ పారడైజ్, నీలోఫర్ కేఫ్, గోకుల్ చాట్ తదితర 100 స్టాల్స్ ఏర్పాటు. ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో. 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, రోడ్ షో. ఈ విధంగా తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన సందర్భంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తుంది. ఈ విధంగా ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రేపు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా చేయబోతున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా చెరువులోకి దూసుకెళ్లిన కారు, 5గురు దుర్మరణం. కార్ డోర్ లాక్ పడి ఊపిరాడక యువకులు మృతి. ప్రాణాలతో బయటపడ్డ మరొకరు. అతివేగం సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం. యాదాద్రి జిల్లా జలాల్పూర్లో ఘటన. ఈ విధంగా వాళ్ళు ఏదో ఎంజాయ్ చేద్దామో సరదాగా అలా వెళ్దామని వెళ్ళిన వాళ్ళు యువకులు ఈ విధంగా కారు అదుపు తప్పి చెరువులో పడిపోయింది. ఈ సందర్భంగా అక్కడ వాళ్ళందరూ అందులో ఉన్న 6గురిలో 5గురిని మరణించినట్టుగా చూసుకోవచ్చు. కారు డోర్ లాక్ పడడంతో ఊపిరాడక చనిపోయినట్టు చూడొచ్చు. ఈ విధంగా ఒకరు ప్రాణాలతో బయటపడినట్టుగా చూడొచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. ఇన్ఫెర్టిలిటీ సమస్యకు నో IVF, IUI, నో సైడ్ ఎఫెక్ట్స్. జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో విధంగా హోమియోకేర్ వాళ్ళు విధంగా యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.